ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో కాంగ్రెస్లోకి కొందరైతే నేతలైతే క్యూ కడుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ లీడర్లే ఏకంగా వాళ్ళైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే రేవంత్ రెడ్డి చెప్పిన ఆపరేషన్ ఆకర్ష్ కానీ ఇటు పక్క కాంగ్రెస్ పార్టీ మొన్న వదిలిన 6 గ్యారెంటీల మేనిఫెస్టో కూడా చూసి ప్రజలు అదేవిధంగా నాయకులు కూడా ఇటు కాంగ్రెస్లోకి వస్తున్నట్లయితే మనకి గట్టిగా వార్తలు అయితే వినిపిస్తూ ఉంది. అయితే పార్టీ మార్పు ఇటీవలే స్పందించారు బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. అసలు ఏమని స్పందించారు, నిజంగా పార్టీలోకి వస్తున్నారా లేదా, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జోషి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. జోషి చెప్పండి, అసలు కాంగ్రెస్ లోకి అయితే మనం చూస్తున్నాం ఎక్కువ కూడా ప్రతిరోజు కూడా కార్యకర్తలు అదేవిధంగా లీడర్లు కూడా అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా 6 గ్యారెంటీలు చూసే వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉందా? గుడ్ ఈవినింగ్ వరుణ్. గడిచిన కొంతకాలంగా చూసినట్లయితే ఆదిలాబాద్ రాజకీయాలు పూర్తిగా వేగంగా శరవేగంగా మార్పు చెందుతున్నట్లుగానైతే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది వరకు ఉన్నటువంటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శన అంటే ఉదాహరణగా ఇటీవలే తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి బోత్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు బీఆర్ఎస్ తాజాగా ప్రకటించినటువంటి కొద్ది రోజుల క్రితం ప్రకటించినటువంటి జాబితాలో తదుపరి టికెట్ పేరు లేకపోవటము, అలాగే ఇదే విషయంలో ఆయన అధిష్టాన పెద్దల్ని కలవడానికి ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో కేటీఆర్ కొరకు అంటే అపాయింట్మెంట్ కొరకు కొద్ది రోజులుగా వేచి చూసినప్పటికీ కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఆయన మనస్తాపానికి గురై పార్టీ మార్పు దిశగా యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అదే క్రమంలో ఆయనకు టికెట్ దక్కనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు వెళదామన్నటువంటి అభిప్రాయంతో అనుచరులకు సంబంధించినటువంటి ఒత్తిళ్లు చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం పైన అమ్మా న్యూస్ బోతి ఎమ్మెల్యేను సంప్రదించినటువంటి సందర్భంలో ఆయన పార్టీ మార్పుకు సంబంధించినటువంటి విషయాన్ని ఖండించకపోవడము, ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి విషయాన్ని బలపరిచేటటువంటి క్రమము. అదే సందర్భంలో మరోవైపు 2 రోజుల్లో కార్యకర్తలతో తన ముఖ్య అనుచరులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆ కార్యకర్తలు అనుచరులు మద్దతుదారుల అభిప్రాయాల ప్రకారంగానే ముందుకెళ్తానని పేర్కొనటం అనేటటువంటిది ఇప్పటికే కార్యకర్తల్లో పార్టీ మార్పుకు సంబంధించి బలంగా ఉన్నటువంటి అభిప్రాయాలకు ఆయన మాటలు దర్పణం పడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే బోత్ ఎమ్మెల్యేకు రాథోడ్ బాపురావుకు సంబంధించినటువంటి విషయం ఇలా ఉండగా, మరోవైపు తాజాగా ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ సోయం బాపురావు సైతం కాంగ్రెస్ పార్టీకి వస్తున్నట్లుగా జోరుగా, అంటే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా జోరైనటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి వరకు. అయితే ఈ విషయంలో ఇదివరకే రేవంత్ రెడ్డికి ఆయనకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఒకటి కాగా, గతంలో సైతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కూడా ఒక బలమైనటువంటి కారణంగా చెప్పవచ్చు. అయితే గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలో బోత్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సోయం బాపురావు ఆ తదనంతర కాలంలో ఎంపీ ఎన్నికల సమయంలో ఇటు బీజేపీకి చేరడం జరిగింది. అప్పటి అనుభవాలను కూడా, అప్పటి పరిచయాలను కూడా ఇప్పుడు తాజాగా చర్చల్లో జనాలు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఉటంకిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయంలో ఇంతవరకు సోయం బాపురావు ఏ విధమైనటువంటి స్పష్టమైనటువంటి అంటే స్పష్టత ఇవ్వనప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుండి పోటీ చేయడానికి అనుకూలంగా మాత్రమే బోత్ నియోజకవర్గ స్థానం నుండి ఆయన దరఖాస్తు చేసుకోలేదు అనేటటువంటి ఒక విషయం కూడా తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎంపీ సోయం బాపురావు తన పార్టీ మార్పుకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి. అలాగే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దానిపైన నర్మగర్భంగా వ్యాఖ్యానించినప్పటికీ కూడా కొట్టివేయనటువంటి పరిస్థితి అనుచరులో నెలకొన్నటువంటి అభిప్రాయం. ఈ రెండు చూసినట్లయితే ఈ ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం దాదాపు ఖాయంగానే మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు బీఆర్ఎస్ పైన ప్రజల్లో నెలకొన్నటువంటి అసంతృప్తి, బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గుతున్నటువంటి పరిస్థితి, ఈ రెండు పరిస్థితుల నేపథ్యానికి తోడు ఇటు కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావము, అలాగే ఇటీవల తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 అంశాలను ప్రకటించడం జరిగిందో గ్యారంటీస్, వాటికి సంబంధించి గడప గడపకు అంటే విస్తృతంగా ప్రజల్లో చర్చ సాగుతున్నటువంటి పరిస్థితులు, వాటికి ఆ యొక్క 6 గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జనం విరివిగా ఆకర్షితులవుతున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ కు అనుకూలంగా అభిప్రాయాలు మారుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇటు పార్లమెంట్ పరిధియే కాకుండా పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా
రాబోయే రోజుల్లో ఇటు గులాబీ పార్టీ అలాగే కమల దళానికి సంబంధించినటువంటి ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలే కాదు, ఏకంగా ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ లోకి వచ్చేటటువంటి అవకాశాలు లేకపోలేదని మాత్రం మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇదే పరిస్థితులు కనుక నెలకొన్నట్లయితే రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతం అధికార పార్టీలో చలమణి అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ మారేటటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి ఫలితాలు కొంత చేదుగానే ఉండేటటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ జోసి, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక వార్త అయితే వినిపిస్తోంది. గతంలో కూడా కేసీఆర్తో సోయంకు వైరమైనట్లు మనకు తెలుస్తోంది. సో మాటలు ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ వైరం అయితే అసలు ఎందుకు సోయంకి కేసీఆర్కి వాళ్ళిద్దరికీ వైరం ఏర్పడాల్సిన అవసరం వచ్చింది? గతంలో ఒక మారు బీఆర్ఎస్ అప్పట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, అప్పుడు ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బోత్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి సోయం బాపురావు ఆ తన పదవీ కాలంలోనే కేసీఆర్ ఆరోపణలకు గురి కావడం జరిగింది. అంటే దొంగ పాస్పోర్ట్లు అలాగే విదేశాలకు వ్యక్తుల తరలింపుకు సంబంధించినటువంటి అంశం అప్పుడు పూర్తిగా ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రంగా దుమారం రేపి తీవ్రంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇది వరకు పలు సందర్భాల్లో స్వయం బాబురావు స్పందించడం జరిగింది. ఆ కేసులో ఆయనకు క్లీన్ చిట్ కూడా రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అంటే టీఆర్ఎస్ కు మాత్రం వెళ్ళను, ఏ పార్టీకైనా వెళ్తాను కానీ టీఆర్ఎస్ జోలికి మాత్రం వెళ్ళను అనేటటువంటి విషయాన్ని ఇది వరకు చాలా సందర్భాల్లో స్వయం బాబురావు తన అంటే స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో చూసినట్లయితే కేసీఆర్ కు స్వయం బాబురావుకు ఇద్దరికి మధ్య వైరం ఉన్నది అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. ఇక తాజాగా చూసినట్లయితే 2 మార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా, అంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వరుసగా 2 మార్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి రాథోడ్ బాపురావు, అలాగే ఉద్యమం కొరకు తన ఉపాధ్యాయ వృత్తిని కూడా వీడి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి తనను టికెట్ల జాబితాలో పక్కన పెట్టడం అనేటటువంటిది రుచించకపోగా అయినప్పటికీ కూడా కొంత సంయమనంగా వ్యవహరించి పార్టీకి విధేయతగా ఉన్నటువంటి రాథోడ్ బాపురావుకు కనీసం కేటీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇక్కడ ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నటువంటి మరో ప్రత్యర్థి వర్గం ఏదైతే తన పైన గడిచిన కొన్నేళ్లుగా తన పైన ఎదురుదాడులు చేస్తున్నటువంటి పరిస్థితులకు సంబంధించి పలుమార్లు అధిష్టానానికి ఇటు కేటీఆర్ కు రైట్ జోషి, మీరు చెప్పినట్లుగా అటు రాథోడ్ కానీ ఇటు సోయం బాపురావు కానీ ఇంతమంది నేతలు అంటే ఇవాళ ఉన్న కార్యకర్తలు కానీ చాలా మంది కూడా కాంగ్రెస్లోకి ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే ఇంతమంది వస్తున్నారంటే రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఒక విధంగా సక్సెస్ అనుకోవచ్చా? ఒక మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా వరుణ్, టిపిసిసి అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అయితే గతంలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే విధానం ఉండేదో, దాని కల్చర్ ఉండేదో దానికి భిన్నంగా ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కొనసాగుతుందని చెప్పవచ్చు. గతంలో ఎవరు కూడా అంటే పార్టీ బలోపేతానికి తన వ్యక్తిగత అహంభావాన్ని, వ్యక్తిగత ఈగోలను పక్కన పెట్టి పనిచేసినటువంటి సందర్భాలు చాలా అరుదుగా చెప్పవచ్చు. అయితే కొత్తగా టిపిసిసి అధ్యక్ష పదవి బాధ్యత చేపట్టినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా దీనికి అతీతుడు కారు అనేటటువంటి అభిప్రాయాలు చాలా చోట్ల వెలువెత్తినటువంటి పరిస్థితి. కానీ అందుకు భిన్నంగా, పూర్తి భిన్నంగా పార్టీ పటిష్టత కోసం, పార్టీ యొక్క బలాన్ని పెంచడం కోసం అవసరమైతే 1 కాదు ఏకంగా 10 మెట్లు దిగుతాను అని చెప్పి పేర్కొనటము, అలాగే తనతో పొసగనటువంటి సీనియర్లందరినీ కూడా వరుసగా ప్రత్యక్షంగా తను వెళ్లి కలవడము, పార్టీలో వాళ్ళకు ప్రాధాన్యత పెంచడము అనేటటువంటి ఈ యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కల్చర్ కు చాలా భిన్నంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి సమాయత్తమవుతున్నటువంటి క్రమంలో గత ఎన్నికల సందర్భాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి భిన్నమైనటువంటి వాతావరణం ప్రస్తుతం కనిపిస్తుండటమే వేరే పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలత వ్యక్తం చేయడానికి ఒక కారణం కాగా, వాళ్ళు ఏవైతే 6 గ్యారెంటీలు ఏవైతే విడుదల చేసి ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారో వీటి పట్ల ఆయా పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో కూడా ప్రజలు ఆకర్షితులవుతున్నటువంటి నేపథ్యాన్ని గుర్తెరిగి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటేనే తమకు రాజకీయ మనుగడ ఉంటుంది తప్ప అందుకు విరుద్ధంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తమకు మనుగడ ఉండదు అనేటటువంటి ఒక అభద్రతా భావం కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్లను ఆకర్షిస్తున్నటువంటి ఈ పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అయితే ఈ అంశాలే కనుక ఇంకా రాబోయే రోజుల్లో మరింత విస్తృతమైనట్లయితే మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ అనేటటువంటిది పూర్తిగా నిర్వీర్యం అయ్యేటటువంటి పరిస్థితులకు దారితీసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు వరుణ్.